అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలుగు సనాతన సాధన ఛానల్లో ఆయుధ పూజ కథను, ఆచారాలే కాదు పురాతన ఇతిహాసాలు, దైవిక సంఘటనలు మరియు ఈ పవిత్ర పండుగ వెనుక దాగి ఉన్న అర్థాలను అన్వేషిస్తాము. చివరికి మన పనిముట్లు, పుస్తకాలు మరియు ఆయుధాలను పూజించడం దేవుడిని పూజించడంతో సమానమని ఎందుకు భావిస్తారో మీకు అర్థమవుతుంది. ఆయుధ అంటే పదానికి ఆయుధం లేదా సాధనం అని అర్థం. పురాతన కాలంలో రాజులు, రైతులు, కళాకారులు మరియు ఋషులు కూడా తమ వాయిద్యాలను పూజించేవారు. ఎందుకంటే ప్రతి సాధనంలో దైవత్వం ఉంటుందని వారు విశ్వసించారు. ఈ సంప్రదాయం 3 ముఖ్యమైన కథల నుండి వచ్చింది. పాండవులు వనవాస సమయంలో విరాట రాజ్యంలో మారువేషంలో నివసించారు. అర్జునుడు తన గాంధీవ విల్లును ఎవరూ కనుగొనకుండా ఉండటానికి శమీ వృక్షంలో దాచాడు. నవరాత్రి 9వ రోజు అర్జునుడు తన విల్లుని తీసుకొని దానిని పూజించాడు. ఆ రోజు అతను కౌరవులతో యుద్ధానికి వెళ్ళి వారిని ఓడించాడు. ఈ కథ నుండి నవమి నాడు ఆయుధాలను పూజించడం ఒక సంప్రదాయంగా మారింది. మహిషాసురుడు 3 లోకాలను భయపెట్టినప్పుడు దేవతలు ఐక్యమై దుర్గాదేవిని సృష్టించారు. ప్రతి దేవుడు ఆమెకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. శివుడు తన త్రిశూలాన్ని, విష్ణువు తన చక్రం, అగ్ని తన ఈటె, వరుణుడు తన శంఖాన్ని, వాయువు తన విల్లును, యముడు తన కత్తిని ఇచ్చాడు. యుద్ధానికి వెళ్లే ముందు దేవి ఈ ఆయుధాలన్నిటినీ మంత్రాలతో పూజించింది. ఆమె ఇలా ప్రకటించింది: ఆయుధాలు ఇనుము మరియు కలప మాత్రమే కాదు, వారు దేవతల శక్తిని స్వయంగా మోసుకెళ్తారు. ఇది ఆయుధ పూజకు పునాదిగా మారింది. మన వాయిద్యాలను దైవిక సహచరులుగా భావించడం. ముని త్వష్టుడు దేవతల కోసం దైవిక ఆయుధాలను నిర్మించిన దివ్య శిల్పి. ఒకసారి ఇంద్రుడు తనను అవమానించినప్పుడు త్వష్టుడు ఒక యజ్ఞం చేసి వృత్రుడు అనే రాక్షసుడిని సృష్టించాడు. వృత్రుడు చాలా శక్తివంతుడయ్యాడు. ఇంద్రుడు కూడా తన రాజ్యాన్ని కోల్పోయాడు. అప్పుడు దేవతలు గ్రహించారు, ఆయుధాలను గౌరవించాలి, దుర్వినియోగం చేయకూడదు. తన ఎముకలను త్యాగం చేసి ఋషి దదీచి సహాయంతో త్వష్టుడు ఇంద్రుడి కోసం వజ్రాన్ని సృష్టించాడు. వృత్రుడిని చంపే ముందు ఇంద్రుడు వజ్రాన్ని పూజించాడు. ఆయుధ పూజ కేవలం వేడుక కాదని, ఇది మన సాధనాలను వినయం మరియు బాధ్యతతో ఉపయోగించాలని గుర్తు చేస్తుంది. రైతులు నాగలిని పూజిస్తారు, సారవంతమైన పంటలు అడుగుతారు. విద్యార్థులు సరస్వతి నుండి జ్ఞానాన్ని కోరుతూ పుస్తకాలను పూజిస్తారు. కార్మికులు తమ వృత్తిలో విజయం కోసం ఉపకరణాలను పూజిస్తారు. డ్రైవర్లు భద్రత మరియు రక్షణ కోసం వాహనాలను పూజిస్తారు. సైనికులు బలం మరియు విజయం కోసం ఆయుధాలను పూజిస్తారు. జీవితంలోని ప్రతి క్షేత్రం ఆయుధ పూజ ద్వారా ఆశీర్వదింపబడుతుంది. ఎందుకంటే అన్ని సాధనాలు, పెద్దవి లేదా చిన్నవి, దైవిక శక్తి యొక్క విస్తరణలు. వృత్తి లేదా వ్యాపారంలో అడ్డంకులను తొలగిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం ద్వారా శ్రేయస్సును తెస్తుంది. సరస్వతీదేవి ద్వారా జ్ఞానాన్ని పెంచుతుంది. దుర్గాదేవి ద్వారా బలం మరియు రక్షణను ఇస్తుంది. మనం రోజు ఉపయోగించే వాటికి కృతజ్ఞత చూపడం ద్వారా కర్మను శుద్ధి చేస్తుంది. మన సాధనాలు, మన విజయం మనది మాత్రమే కాదు, మేము అంగీకరిస్తున్నాము. అది మన ద్వారా పనిచేసే దైవిక శక్తి యొక్క ఆశీర్వాదం.